యుక్రెయిన్పై దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికా సహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్టు వారెంట్లు, సైబర్ దాడులతో శత్రు దేశాలు చుట్టుముట్టిన ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాల పాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమా అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పై చేయిని ప్రదర్శించారు. ఎడాపెడా టారిఫ్ పిడిగుద్దులు కురిపించి ప్రపంచ దేశాలకు సుంకాల ముచ్చెమటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శక్తి సామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుట నిర్వీర్యమయ్యాయి. అలస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దేశాలు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్ పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు 3 గంటల పాటు జరిగినా చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి. దీంతో ఉక్రెయిన్పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్లో శాంతి కపోతాలు ఎగరేసేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటన దాకా ఆద్యంతం పుతిన్దే పైచేయి కనిపించింది. అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్ ప్రకటించగా ఒప్పందం కంటే పరస్పర అవగాహన దిశగా సఖ్యత కుదిరిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ఇరు నేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురు బయట పెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగింపుగా రష్యా రాజధాని మాస్కోలో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉంది. తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్ను ముక్కుసూటి ప్రశ్నలు అడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్కు అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడిగా దాడి చేసింది. పుతిన్ దాదాపు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్కు నోట మాట రానివ్వకుండా చేసింది. ఉక్రెయిన్లో అమాయక పౌరుల ప్రాణాలు తీయడం ఎప్పుడు ఆపేస్తారు? శాంతి స్థాపనకు కంకణం కట్టుకున్నామని మీరు చెప్పే మాటలను ట్రంప్ ఎందుకు నమ్మాలి? ఇలా పలు ప్రశ్నల్ని మీడియా గట్టిగా అడిగినా పుతిన్ మౌనంగా ఉండిపోయారు. తాను ఆ ప్రశ్నలను వినదలుచుకోలేదు అన్నట్లుగా చెవులు మూసుకున్నారు. పుతిన్ కంటే ముందే యాంకరేజ్ సిటీలో ఎయిర్పోర్టుకు ట్రంప్ చేరుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్ను ట్రంప్ ఎర్ర తివాచీ పరిచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. రెడ్ కార్పెట్పై నడిచి వెళ్లేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే B-2 బాంబర్ యుద్ధ విమానాలతో పాటు F-22 ఫైటర్ జెట్లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్ తన బీస్ట్ కారులో పుతిన్ను ఎక్కించుకున్నారు. మార్గ మధ్యంలో ఇద్దరు వెనక సీట్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్ ఎల్వెండార్ఫ్ రిచర్డ్సన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరానికి చేరుకున్నారు. ట్రంప్ పుతిన్లు సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తిగా సత్ఫలితాలను సాధించామని, 10కి 10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాలలో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ 10 మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్పోర్ట్లో ట్రంప్తో కరచాలనం, రెడ్ కార్పెట్ స్వాగతం, ట్రంప్తో కలిసి మీడియాకు ఫోటోలకు ఫోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కలగజేసుకుని వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్ ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండిపోయారు. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్య విజయంగా చెప్పవచ్చు. సొంత గడ్డపైన జరిగిన భేటీలోనే నోరు మెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే 2వ రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి.